మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో ప్రభు ఎక్కువ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి కుటుంబాల్లో ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, దేవుడు ఇవాళ ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒక్కసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని ఆ ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లలు చూడగలిగితే యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లరా, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితి మరల అనుగ్రహించెను. అంటే యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడంట, యోబు పోగొట్టుకున్న పిల్లలను, యోబు పోగొట్టుకున్న ధనమును, యోబు పోగొట్టుకున్న ఆరోగ్యమునంట మళ్ళా తిరిగి యోబుకి మొదటి స్థితి కంటే రెండోసారి రెండింతలుగా ఆశీర్వదించాడు. ఇంతకీ అసలు ఒకసారి ఈ సందర్భం మనకు చూస్తే చాలా ఆశ్చర్యం వేసిద్ది పిల్లారా. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తేనంట యోబుకు మళ్ళా తిరిగి మొదటి స్థితి కంటే రెండింతలు ఆరోగ్యం ఇచ్చాడు. ఏమండి, మళ్ళా పిల్లల్ని ఇచ్చాడు. పోగొట్టుకున్న సంపద మళ్ళా ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రభు మనకు చెప్తుంటాడు, ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేసుకోవాలా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిగి నా నామం ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మాట్లాడతాడు దేవుని పిల్లారా. ఎందుకు యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడంటే, దేవుని పిల్లారా, యోబు సమస్తాన్ని పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఒంటరిగా కురుపులతో ఉండి గీక్కుంటున్నప్పుడు ముగ్గురు స్నేహితులు వచ్చి యోబుని, నువ్వేదో పాపం చేస్తుంటావు అందుకని నీకు ఈ స్థితి కలిగిందని వాళ్ళు యోబును ఒక రకంగా బాధ పెట్టారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏడుస్తూ యోబు నిమిత్తం దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ వారి మాటల వలన దేవుడు విసుకుపోయే విధంగా, అట్లని యోబు బాధపడే విధంగా మాట్లాడాడు. అయినప్పటికీ యోబు అంట తన స్నేహితుల నిమిత్తం అంట బలర్పించి ప్రార్థన చేసినప్పుడంట వాళ్ళ స్నేహితులకు క్షమాభిక్ష పెట్టాడు. యోబుకు తిరిగి రెండంతల ఆశీర్వాదం పొందాడు దేవుని పిల్లారా. అందుకనే మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేయడానికి రాయబడింది. నిజంగా ఎవరైనా మనల్ని బాధ పెట్టి హింసిస్తే వారి కోసం మనం ప్రార్థన చేసి యోబు ఎలాగ రెండింతల ఆశీర్వాదం పొందారో అలా ఆశీర్వాదం పొందేవారిగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నయనని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. భూమి మీద మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా, హింసించిన, అవమానంగా మాట్లాడిన తండ్రి, వారి కొరకు మేము ప్రార్థన చేసి నీ దగ్గర రెండంతల ఆశీర్వాదం పొందేవారిగా మేము ఉండినట్లు కృప చూపండి తండ్రి. మమ్మల్ని ఎవరైనా బాధ పెడితే వారిని శపించేవారిగా మేము కాక ఆశీర్వదించి ప్రార్థన చేసి నీ వలన కృప పొందేవారిగా మేము అందరం ఉన్నట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.